ఒకసారి ఏసన్న గారు ఒక చక్కటి కథ వివరించారు. ఆయన చాలా చక్కగా, ఒక వ్యక్తి చాలా సమస్యలలో ఉన్నాడు, చాలా ఇబ్బందులలో ఉన్నాడు. ఇది ఒక కథ మాత్రమేనండి, కల్పితమైన కథ. ఒక ఊర్లో దేవుడు ఒక తోట ఫలములన్నీ తీసుకొని ఒక బుట్టలో పెట్టి ఆయన అందరికీ పిలిచాడనమాట. ఏంటనంటే, నేను ఒక పండు మీ చేతికి ఇస్తాను, ఈ పండు తీసుకొని మీరు కల్పితమైన కథ, మళ్ళీ మీరేం మరి ఏదో అనుకోవాల్సిన పని ఏం లేదు. హల్లెలూయా. ఈ పండు తీసుకొని మీరు కావలసినటువంటి దానిని అడిగినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగుతాయి అని చెప్పగానే అందరూ క్యూ కట్టారంట. అందరూ క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే ఆ బుట్టలో పెట్టుకున్నటువంటి పండ్లన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే అక్కడ ఉంటున్నటువంటి దేవుడు ఒకరి తర్వాత ఒకరికి పండు, ఒకరి తర్వాత ఒకరికి పండు ఇస్తూ వెళ్తున్నాడు. వాళ్ళు ఆ పండు తీసుకున్నటువంటి తర్వాత గమనించండి, ఆ పండు తీసుకొని వాళ్ళకి కావాల్సిండేది అడుగగా వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి, రోగాలు తీరుతున్నాయి, సమస్యలు తీరుతున్నాయి. ఈ వ్యక్తి చాలా సమస్యలలో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే క్యూ లైన్లో రాలేదు. వాళ్ళను వీళ్ళను దోసుకుంటా మన బుద్ధులు మామూలుగా ఉంటాయా? హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకమునుపు సినిమా హాల్లో టికెట్ కోసం నిలబడినటువంటి పాటలు అన్నీ ఇన్ని పాటలు కాదు. హల్లెలూయా. ఎక్కడ దొరికితే అక్కడ దూరి, ఎలాగా దొరికితే అలాగా వాని దగ్గర వీని దగ్గర, లేకపోతే చిన్నప్పుడైతే లేడీస్ దగ్గర పోతే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి లేడీస్కి క్యూ లైన్లు ఉంటే ఎన్ని షార్ట్ కట్లు ఎతకాలంటే అన్ని షార్ట్ కట్లు ఫాస్ట్గా అయిపోవాలి కదా మనందరికీ. సో అలాగా మన మానవ నైజం, అది మానవ బుద్ధి అలాగా చెడిపోయింది. సో ఆ లైన్లో ఉండకోకుండా వాళ్ళను పక్కన పెట్టి వీళ్ళను పక్కన పెట్టి వాళ్ళ దగ్గర అడిగి వీళ్ళ దగ్గర అడిగి ఏం చేశాడనంటే ఏం చేశాడంటే ఆఖరికి వచ్చి ఆ బుట్ట దగ్గర నిలబడి చేయి చాచాడు. ఆ పండు తీసుకునేసి నా సమస్యలన్నీ ఒక్క దెబ్బకు తీర్చేసుకుంటాను, అందరికీ జరిగిపోతున్నాయని చెప్పి ఆ పండు తీసుకున్నాడు. పండు తీసుకున్న తర్వాత ఆ పండు అతని చేతిలో పెట్టేటువంటి టైంలో అతని చేతిలోనికి పడగా అది జారిపోయింది. అయిపోయాక నా చేతిలోకి వచ్చేస్తుంది, అయిపోతుంది అనుకొని అందరినీ దాటి హల్లెలూయా దాటి రాగా చేతిలో పెట్టే టైంలో కింద పడిపోయిన దాన్ని తీసుకోవడానికి వెళ్తుంటే దేవుడు అన్నాడు కదా, కింద పడిన దాన్ని తీసుకొని మళ్ళీ నువ్వు అడిగినట్లయితే అది జరగదు అని అన్నాడు. హల్లెలూయా. మరి ఏం చేయాలి అని అంటే రేపురా. మళ్ళీ ఆయన రేపు ఏం చేశాడంటే, ఆయన ఏం జరిగిందో తెలియదు కానీ కామన్గానే ఇంకా క్యూ లైన్లో వచ్చాడనమాట. ఒకరి తర్వాత ఒకరు. హల్లెలూయా. ఆయన వచ్చాడు. వచ్చినటువంటి తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ ఒక పండు తీసుకొని అతని చేతిలో పెట్టగా, హల్లెలూయా, ఆ చేతిలోనికి ఆ పండు వచ్చింది. వచ్చినటువంటి తర్వాత దేవుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి అని అంటే, నిన్న కూడా వచ్చి ఇలాగే నిలబడ్డాను, పండు అయితే జారిపోయింది, ఇప్పుడు నువ్వు చేతిలో పెట్టగానే అలాగనే తీసుకున్నాను, నిన్న ఎందుకు జరగలేదు, ఈరోజే ఎందుకు జరిగింది అని అడిగాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా నిన్న నేను తీసుకొని వచ్చిన పండ్లు, హల్లెలూయా, నీ కొరకు తెచ్చినవి కాదు, ఇతరుల కొరకు తెచ్చినవి. నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఫలము ఈ రోజున ఉన్నది. హల్లెలూయా. ఏ రోజున ఉన్నది? కానీ నువ్వు తొందరపడి ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చావు. ఎప్పుడు రావాలి? ఈ రోజు రావాలి. హల్లెలూయా. కాబట్టి నీకు ఏ రోజున నేను సిద్ధపరిచానో, ఆమేన్, నిన్నటి రోజున అందరినీ తోసుకుంటూ పక్కకి నెట్టుకుంటూ వాళ్ళకు వీళ్ళకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళను తప్పించి నీకు పండు కావాలని వచ్చావు. నీకు పండు చేతిలోనికి వచ్చింది, కానీ నీ చేతిని అది నిలబడలేదే. హల్లెలూయా. అయితే ఈ రోజున నీవు తెలుసుకొని ఒకరి తర్వాత ఒకటి అంటే నాకు సిద్ధపరిచినది మాత్రమే నాకు ఉంటుంది అనుకొని నువ్వు రియలైజ్ అయ్యి దేవుని నా దగ్గరకు నువ్వు నెమ్మదిగా క్యూ లైన్లో అన్ని పాటించుకుంటూ సమయమును ఓర్చుకొనుచు సహనముతో వచ్చావు కాబట్టి ఈ రోజు నీకు సిద్ధపరిచినటువంటి పండు నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఇట్స్ an example only.
అది కేవలం ఒక ఎగ్జాంపుల్ అయినా ఇందులో ఒక నీతి కథ లాంటిది, ఇది ఒక సత్యముతో కూడుకున్నటువంటిది. నీ కొరకు సిద్ధపరిచినది అది నీదే. అది ఎవరు ఆపాలనుకున్నా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి సమయంలో అది నీ కొరకు వచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీ కొరకు సిద్ధపరచనదైతే, నీ కొరకు అది తయారు చేయబడలేదు అని అంటే, నువ్వు ఎంత పరిగెత్తినా దానిని నువ్వు పొందుకోలేవు, ఎంత ప్రయత్నించినా నువ్వు దానిని పొందుకోలేవు. ఒకవేళ దాన్ని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నించినా చేతులు కాలుతాయే తప్ప నీ జీవితమునకు అది ఆశీర్వాదకరముగా ఉండదు. హల్లెలూయా.